విజయవాడ తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్ లబ్బిపేట పెద్ద మసీదులో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముస్లిం కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్ర చరిత్రలో మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అని, కుటుంబ సభ్యులంతా ముస్లిం సోదరులు సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాను కోరుకుంటున్నామన్నారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీల అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మీర్ హుస్సేన్, ముస్లిం సోదరులు నహీద్ అలీం, సుబానీ, రిజ్వాన్, చోటు, రఫీ, జవీద్ తదితరులు పాల్గొన్నారు. నెల రోజులుగా ఎంతో దీక్షగా ఈ యొక్క రంజాన్ ఉపవాసాలన్నీ గారు చేస్తూ ఈరోజు ప్రజానికం ఒక మంచి కోసం చాలామంది ఈరోజు సోదరులు ప్రార్థన చేస్తారు. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో, ఎందుకంటే గతంలో గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మైనార్టీ సోదరులు సోదరిమణుల ఒక ఆత్మ బంధువు. మళ్ళీ ఈరోజు తండ్రికి తగ్గ తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు గారు మైనార్టీ సోదరిమణులకు ఒక ఆత్మ బంధువుగా ఈరోజు ఉన్నారని చెప్పడం మేము చాలా గర్విస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నా మైనార్టీలు అని చెప్పని గుండె మీద చేసుకుని మైనార్టీ సోదరిమణుల ఒక సంక్షేమం కోసం ప్రతినిత్యం గారు ఈరోజు పాటుపడుతూ సంక్షేమ కార్యక్రమాల విషయంలో, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఈరోజు ఇదే తూర్పు నియోజకవర్గంలో మా మైనార్టీ సోదరిమణుల ఒక చిరకాల కోరిక అయిన షాదీ ఖానాని ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో, గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇదిగో షాదీఖానా అదిగో షాదీఖానా అని చెప్పని నమ్మించి మోసం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కేవలం మేమందరం కలిసి 17వ డివిజన్ లబ్బిపేట ప్రాంతంలో ఉన్న సోదరులందరూ గారు కలిసి ఒక్కసారి అడిగిన వెంటనే ఈరోజు షాదీఖానా మంజూరు చేసి దాని శంకుస్థాపన అంజాద్ బాషా గారు డిప్యూటీ సీఎం గారు వచ్చి దాని శంకుస్థాపన చేసి ఈరోజు స్లాబుల దిశగా ఈరోజు మన షాదీఖానా వస్తుంది.